హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాలలో మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ప్రత్యేకమైన నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయడానికైతే వీటిని విడుదల చేయడం అయితే జరిగింది. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ బేసిస్లో. ఓకేనా? సో మరి ఇందులో మనకు 3 రకాల నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి. ఓకేనా? మరి 10వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 3 నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఒకటి రికార్డ్ అసిస్టెంట్, రెండవది పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ అండ్ వాచ్మెన్ కమ్ స్వీపర్. నెక్స్ట్ ఇందులోనే 3 ఉన్నాయి. ఒకటి రికార్డ్ అసిస్టెంట్, 2 టైపిస్ట్ కమ్ అసిస్టెంట్. ఓకేనా? రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అండ్ 3వది ఆఫీస్ సబార్డినేట్ అండ్ వాచ్మెన్ కమ్ స్వీపర్ వంటి పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 24వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవడానికైతే వీలైతే కల్పించడం జరిగిందండి. మరి వీటికి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలు ఇప్పుడు మనము క్లియర్గా చూసేద్దాము. ఓకేనా? మరి నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి? విశాఖపట్నం జిల్లా కోర్టు నుంచి అయితే రావడము జరిగింది. సో జిల్లా న్యాయ సేవ సంస్థ విశాఖపట్నంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు భర్తీ కొరకు ప్రకటన అంటూ మనకైతే విడుదల చేశారు. మొత్తము రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 2 ఖాళీలండి. 10వ తరగతి ఉంటే సరిపోతుందండి. 10వ తరగతి ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? మొత్తం ఖాళీలు 2 ఉన్నాయి. 15,000 జీతం అయితే ప్రతి నెల మనకు అందచేయడం జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాల ఉన్నటువంటి అభ్యర్థులంతా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయోపరిమితిని కల్పించారు. ఓకే, 24వ తారీఖు జూన్ 2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ప్రకటనలో జడ్జ్ చేయబడిన దరఖాస్తుకు నమూనా ప్రకారం, అంటే మనకు అప్లికేషన్ ఇచ్చారో అది చూద్దాము. అయితే మనము ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తామో ఆ ఫిల్ చేసిన అప్లికేషను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ సో అడ్రస్కి అయితే పంపాలి, లేదా వ్యక్తిగతంగా నేరుగా దరఖాస్తులు స్వీకరించబడవు అంటూ తెలియజేస్తారు. అంటే మనం పోస్ట్ ద్వారానే పంపాల్సి ఉంటుంది. దీంతో అర్హతల యొక్క ధృవపత్రాలు, కుల ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పని అనుభవం ధృవీకరణ పత్రం ఉంటే ఇతర ధృవపత్రాలన్నీ కూడా జడ్జ్ చేసి మనము ఎక్కడికి పంపాలండి? ఈ ప్రక్రియ జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన ఏపీసీఓబీ అవుట్సోర్సింగ్ కమిటీ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో పారదర్శకంగా మెరిట్ మరియు పని అనుభవము రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా చేస్తామంటూ తెలియజేశారు. ఓకే, జిల్లా కలెక్టర్ మరియు ఎక్స్-అఫీషియో ఎగ్జిక్యూటివ్ ఏపీసీఓఎస్ జిల్లా అవుట్సోర్సింగ్ కమిటీ. ఓకేనా? సో ఈ అడ్రస్కి అయితే మనము పంపాల్సి ఉంటుందండి. ఓకేనా? సో మరి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనం లేటెస్ట్ పాస్పోర్టు, ఈ అప్లికేషన్ ఫామ్ మనకు విశాఖపట్నం జిల్లా కోర్ట్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి.
సో ఈ డీటెయిల్స్ అన్నీ యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం ఫిల్ చేసి దీనికి మన యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా జడ్జ్ చేసి పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపండి, త్వరగా వెళ్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే రికార్డ్ అసిస్టెంట్ అయిపోయింది. నెక్స్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్స్. సో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్కి ఉండాల్సింది ఏంటంటే డిగ్రీ ఉండాలి, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, 18,500 రూపాయల జీతము. సో ఓపెన్ కేటగిరీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చో ఒకటి ఉందండి ఇందులో. ఓకేనా, ఇక నిబంధనలు అన్నీ కూడా సేమ్ అండి. ఓకే, నిబంధనలు అన్నీ కూడా సేమ్ అయితే ఇందులో ఉంటాయండి. ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. అప్లికేషన్ విధానము అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఓకేనా, ఒక అర్హత చూసుకొని మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆఫీస్ సబార్డినేట్. సో మరి దీనికి ఎవరు అర్హులండి? కేవలం 7వ తరగతి ఉంటే సరిపోతుందండి. ఓకేనా, మొత్తం 4 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. ఓకేనా, 15,000 జీతం అయితే అందజేస్తారు. ఒకటి ఆఫీస్ సబార్డినేట్, రెండోది కూడా ఆఫీస్ సబార్డినేట్, మూడోది వాచ్మెన్ కమ్ స్వీపర్. 18 నుంచి 42 సంవత్సరాలు. ఇక నిబంధనలు అన్నీ సేమ్ అండి, అందులో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. 24వ తారీఖు వరకు అప్లై చేసుకోవాలి. సో ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏమైతే ఉంటుందో దానికి మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జడ్జ్ చేసి మనము పోస్ట్ చేయవలసి ఉంటుంది. సో గైస్, ఈ విధంగా మరి జిల్లాలన్నింటిలో కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. మీరు ఏ జిల్లా నుంచి మరి అప్లై చేస్తున్నారో చూసుకోండి. ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్లో భాగంగా జాబ్ క్యాలెండర్ అయితే ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా జిల్లా కోర్టు ఉద్యోగాలకు, హైకోర్టు ఉద్యోగాలకు కూడా జాబ్ క్యాలెండర్ లాగా ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారండి. నెక్స్ట్ మనకు 1700కు పైగా ఉద్యోగాలతో జిల్లా కోర్టు నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో దీనికి అప్లై చేయండి. దీంట్లో జాబ్ చేస్తూనే గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతూ అప్లై చేయండి, బెటర్గా ఉంటుంది. ఓకేనా, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.